అండ్ పెడగాజీ, సైన్స్, కంటెంట్ అండ్ పెడగాజీ. ఇంపార్టెంట్ బిట్స్. సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. క్వశ్చన్ నెంబర్ 1, సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. ఆన్సర్ ఆప్షన్ 2, బంధించిన వాయుపై పీడనం పెరిగితే సాంద్రత పెరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 2, బంధించిన వాయుపై పీడనం పెరిగితే సాంద్రత పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్రాలు కాంతిని, శక్తిని విడుదల చేయుటకు గల కారణం. నక్షత్రాలు కాంతిని, శక్తిని విడుదల చేయుటకు గల కారణం. ఆన్సర్ ఆప్షన్ 3, కేంద్రక చర్యల వలన. ఆన్సర్ ఆప్షన్ 3, కేంద్రక చర్యల వలన. నెక్స్ట్ క్వశ్చన్, బ్రాహ్మా ప్రెస్లో తక్కిన అంశములన్నీ స్థిరంగా ఉన్నప్పుడు పెద్ద ముషలకము మధ్యచ్ఛేద వైశాల్యం రెట్టింపు అయినచో దానిపై పనిచేసే ఒత్తిడి. ఆన్సర్ ఆప్షన్ 3, రెట్టింపు అవుతుంది. బ్రాహ్మా ప్రెస్లో తక్కిన అంశములన్నీ స్థిరంగా ఉన్నప్పుడు పెద్ద ముషలకము మధ్యచ్ఛేద వైశాల్యము రెట్టింపు అయినచో దానిపై పనిచేసే ఒత్తిడి. ఆన్సర్ ఆప్షన్ 3, రెట్టింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పీడనం పెరిగినప్పుడు ద్రవం యొక్క హిమీకరణ స్థానం తగ్గవలెనన్న. పీడనం పెరిగినప్పుడు ద్రవం యొక్క హిమీకరణ స్థానం తగ్గవలెనన్న. ఆన్సర్ ఆప్షన్ 1, ద్రవం ఘనీభవించినప్పుడు వ్యాకోచించాలి. ఆన్సర్ ఆప్షన్ 1, ద్రవం ఘనీభవించినప్పుడు వ్యాకోచించాలి. నెక్స్ట్ క్వశ్చన్, సైకిల్పై వెళ్తున్న వ్యక్తికి సైకిల్తో పాటు ఉండు చలనం. సైకిల్పై వెళ్తున్న వ్యక్తికి సైకిల్తో పాటు ఉండు చలనం. ఆన్సర్ ఆప్షన్ 1, స్థానాంతర చలనం. ఆన్సర్ ఆప్షన్ 1, స్థానాంతర చలనం. నెక్స్ట్ క్వశ్చన్, భూ అయస్కాంత ప్రభావం భూపరితలం నుండి ఎన్ని కిలోమీటర్లు ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. భూ అయస్కాంత ప్రభావం భూ ఉపరితలం నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4. ఆన్సర్ ఆప్షన్ 4, 5,28,000 కిలోమీటర్లు. భూ అయస్కాంత ప్రభావం భూ ఉపరితలం నుండి ఎన్ని కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 4, 5,28,000 కిలోమీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, పొడి హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు ఆమ్లం కాదు ఎందుకంటే అందులో. ఆన్సర్ ఆప్షన్ 3, హైడ్రోజన్ అయాన్లు లేవు. ఆన్సర్ ఆప్షన్ 3, హైడ్రోజన్ అయాన్లు లేవు. పొడి హైడ్రోజన్ క్లోరైడ్ వాయువు ఆమ్లం కాదు ఎందుకంటే అందులో హైడ్రోజన్ అయాన్లు లేవు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో అస్పష్ట నీడలను ఏర్పరచు పదార్థం. క్రింది వాణిలో అస్పష్ట నీడలను ఏర్పరచు పదార్థం. క్రింది వాణిలో అస్పష్ట నీడలను ఏర్పరచు పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 1, పాలిథిన్ కవర్. ఆన్సర్ ఆప్షన్ 1, పాలిథిన్ కవర్. నెక్స్ట్ క్వశ్చన్, సెల్యులోజ్ నుండి తయారయ్యే కృత్రిమ దారం. సెల్యులోజ్ నుండి తయారయ్యే కృత్రిమ దారం. ఆన్సర్ ఆప్షన్ 4, రేయాన్. ఆన్సర్ ఆప్షన్ 4, రేయాన్. నెక్స్ట్ క్వశ్చన్, తేనెటీగ కుట్టినప్పుడు నొప్పి తీవ్రత తగ్గడానికి ఉపయోగించు పదార్థం. తేనెటీగ కుట్టినప్పుడు నొప్పి తీవ్రత తగ్గడానికి ఉపయోగించు పదార్థం. ఆన్సర్ ఆప్షన్ 4, బేకింగ్ సోడా. ఆన్సర్ ఆప్షన్ 4, బేకింగ్ సోడా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యధిక పిచ్ గల శబ్దం చేయునది. క్రింది వాటిలో అత్యధిక పిచ్ గల శబ్దం చేయునది. ఆన్సర్ ఆప్షన్ 2, కీటకం. ఆన్సర్ ఆప్షన్ 2, కీటకం. నెక్స్ట్ క్వశ్చన్, అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహం పొందే ప్రక్రియ. అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహం పొందే ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 2, లోహ శుద్ధం. ఆన్సర్ ఆప్షన్ 2, లోహ శుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్,
తల్లి వేరు వ్యవస్థకు సంబంధించి క్రింది వానిలో సరైనది. తల్లి వేరు వ్యవస్థకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇది ద్విదళ బీజ మొక్కలలో ఉండును. ఈ వేర్లు కలిగిన మొక్కల విత్తనాలలో 2 బీజదళాలు ఉంటాయి. ఈ వేర్లు కలిగిన మొక్కల పత్రాలలో జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఈ వేర్లు కలిగిన మొక్కలు ఉపరిభౌమ అంకురోత్పత్తిని ప్రదర్శిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో అతి పురాతన వ్యవసాయం. క్రింది వానిలో అతి పురాతన వ్యవసాయం ఆన్సర్ ఆప్షన్ 1 పోడు లేదా విస్థాపన వ్యవసాయం. ఆన్సర్ ఆప్షన్ 1 పోడు లేదా విస్థాపన వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏ భూగర్భ కాండం దీర్ఘకాలిక నిల్వలకు, రక్షణకు మరియు శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కాండం, కొమ్ము, లశునం, దుంపకాండం. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం సెల్యులోజును మాత్రమే కలిగి ఉండే పలుచని కవచాలు గల కణాలను కలిగి ఉండేది. కేవలం సెల్యులోజును మాత్రమే కలిగి ఉండే పలుచని కవచాలు గల కణాలను కలిగి ఉండేది. ఆన్సర్ ఆప్షన్ 4 విభాజ్య కణజాలం. ఆన్సర్ ఆప్షన్ 4 విభాజ్య కణజాలం. నెక్స్ట్ క్వశ్చన్, పాంటోథెనిక్ ఆమ్ల లోపము వలన మంటలు మండే భాగము. ఆన్సర్ ఆప్షన్ 1 కాళ్ళు. పాంటోథెనిక్ ఆమ్ల లోపము వలన మంటలు మండే భాగము ఆన్సర్ ఆప్షన్ 1 కాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగించే విషపూరిత లోహం ఏది? మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగించే విషపూరిత లోహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సీసం. ఆన్సర్ ఆప్షన్ 3 సీసం. నెక్స్ట్ క్వశ్చన్, రిక్తికను ఆవరించి ఉన్న పొరను ఏమంటారు? రిక్తికను ఆవరించి ఉన్న పొరను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 టోనోప్లాస్ట్. ఆన్సర్ ఆప్షన్ 1 టోనోప్లాస్ట్. ఆన్సర్ ఆప్షన్ 1 టోనోప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్సవో జన్యు చికిత్స అంటే? ఎక్స్నవో జన్యు చికిత్స అంటే? ఎక్స్నవో జన్యు చికిత్స అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 జీవి దేహం వెలుపల కణాలలో జన్యు మార్పిడి చేసి తిరిగి వాటిని జీవిలో ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధిని నయం చేయడం. ఆన్సర్ ఆప్షన్ 3 జీవి దేహం వెలుపల కణాలలో జన్యు మార్పిడి చేసి తిరిగి వాటిని జీవిలో ప్రవేశపెట్టడం ద్వారా వ్యాధిని నయం చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, గద్ద, సింహం, పులి. ఆన్సర్ ఆప్షన్ 2 ద్వితీయ వినియోగదారులు. ఆన్సర్ ఆప్షన్ 2 ద్వితీయ వినియోగదారులు. నెక్స్ట్ క్వశ్చన్, లాటిన్ భాషలో వాక్క అనగా? లాటిన్ భాషలో వాక్క అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 ఆవు. ఆన్సర్ ఆప్షన్ 4 ఆవు. నెక్స్ట్ క్వశ్చన్, పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలను అధికంగా కలిగి ఉండే నూనె. పాలి అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలను అధికంగా కలిగి ఉండే నూనె. ఆన్సర్ ఆప్షన్ 4 పొద్దు తిరుగుడు. ఆన్సర్ ఆప్షన్ 4 పొద్దు తిరుగుడు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాధికారక జన్యువును నిస్తేజపరచడానికి కింది దాన్ని వాడతారు? వ్యాధికారక జన్యువును నిస్తేజపరచడానికి కింది దాన్ని వాడతారు? ఆన్సర్ ఆప్షన్ 2 పాలీఫ్లెక్సులు. ఆన్సర్ ఆప్షన్ 2 పాలీఫ్లెక్సులు. ఆన్సర్ ఆప్షన్ 2 పాలీఫ్లెక్సులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సర్ ఐజాక్ న్యూటన్కు సంబంధించిన దానిని గుర్తించండి. క్రింది వానిలో సర్ ఐజాక్ న్యూటన్కు సంబంధించిన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రిన్సిపియా ఆఫ్ మ్యాథమెటికా గ్రంథ రచయిత. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రిన్సిపియా ఆఫ్ మ్యాథమెటికా గ్రంథ రచయిత. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా
విద్యార్థులలో అభివృద్ధి చేయదగిన లక్షణంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవే. ఏ, బి మరియు సి సరైనవే. ఏ సహనం పట్టుదల, బి సహకారం, సి నిజాయితీ సమగ్రత. ఏ, బి మరియు సి సరైనవే. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో అభివృద్ధి చేయదగిన లక్షణంను గుర్తించండి. ఏ సహనం పట్టుదల, బి సహకారం, సి నిజాయితీ సమగ్రత. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో భావన చిత్ర ఉపయోగంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవే. ఏ, ఏదైనా విషయం సంక్లిష్టంగా ఉన్నప్పుడు దాన్ని భావన చిత్ర రూపంలో చూపించడం ద్వారా విషయంపై అవగాహన పెరుగును. ఏ, ఏదైనా విషయం సంక్లిష్టంగా ఉన్నప్పుడు దాన్ని భావన చిత్ర రూపంలో చూపించడం ద్వారా విషయంపై అవగాహన పెరుగును. బి, విషయాన్ని కీలక భావనలను వివరంగా తెలపడానికి. సి, విద్యార్థులను ఆలోచింప చేయడానికి. ఏ, బి మరియు సి సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో NCF 2005కు సంబంధించనిది తెలుపుము. ఆన్సర్ ఆప్షన్ 4 కార్యాకరణ సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం అందించాలి. 1, 2, 3 సరైనవే, సరైనది కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 కార్యాకరణ సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం అందించాలి. 1, 2, 3 సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4 కార్యాకరణ సంబంధాన్ని తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం అందించాలి అనేది NCF 2005కు సంబంధించినది, మిగతావి సంబంధించినవే. ఈ క్రింది వానిలో క్షేత్ర పరిశీలనాంశాలకు ఉదాహరణలను గుర్తించండి. క్రింది వానిలో క్షేత్ర పరిశీలనాంశాలకు ఉదాహరణలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ABCD మరియు E. ఈ క్రింది వానిలో క్షేత్ర పరిశీలనాంశాలకు ఉదాహరణలను గుర్తించండి. ఏ, పరిసరాలలోని మొక్కలు, జంతువులు. బి, నేలలు, రకాలు. సి, నీటి వనరులు. డి, పంట పొలాలు. ఈ, కొండలు, అటవీ క్షేత్రాలు. ఏబి, సి, డి, ఈ అన్ని క్షేత్ర పరిశీలన అంశాలకు ఉదాహరణలే. ఆన్సర్ ఆప్షన్ 4 ABCD మరియు E. నెక్స్ట్ క్వశ్చన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి సరైనది కాని దానిని కింది వానిలో గుర్తించండి. సంగ్రహణాత్మక మూల్యాంకనం గురించి సరైనది కాని దానిని క్రింది వానిలో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థుల సాధన మార్కులు గ్రేడుల రూపంలో కాకుండా ర్యాంకుల రూపంలో చూపుతారు. 1, 2, 3 ఆప్షన్ 1, 2, 3 సరైనవే. ఆన్సర్ ఆప్షన్ 4 సరైనది కాదు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.